చింత చిగురు ఎగ్ ఫ్రైడ్ రైస్ స్పైసీగా పుల్లగా చాలా చాలా బాగుంటుంది. ఎలానో ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ కూడా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. మన వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయకుండా ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 కోడిగుడ్లు అనేది ఇలాగా కాచుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్లని ముందుగా మనమైతే ఫ్రై లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలాగ కలుపుతూ ఉంటే మనకి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలాగ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు మళ్ళీ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఈ పీసెస్ ని చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేటట్టు చేసుకుంటూ బాగా 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఉప్పు కారం అంతా పట్టేసి మంచిగా ఫ్రై అయిపోయి ఉంటది. ఇప్పుడు దీన్ని సపరేట్ గా ఒక దాంట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ తీసుకొని ఒకటి పెద్ద ఉల్లిపాయ సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి కూడా ఇలాగ సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఘాటున్నవి చూసి తీసుకోండి, అప్పుడే ఫ్రైడ్ రైస్ కి చాలా బాగుంటది. ఇలా పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఒక క్యారెట్, 2 టమాటాలు వీటిని కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అప్పుడే బాగా ఉడుకుతాయి. ఫ్రైడ్ రైస్ లో కూడా టేస్టీగా బాగుంటాయి సన్నగా ఉంటే. ఇలా మూత పెట్టుకొని ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి 2-3 నిమిషాలు. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే చింత చిగురు అయితే ఒక 50 గ్రాములు అయితే తీసుకోవాలి. బాగా పులుపు ఉన్నదైతే చాలా బాగా సరిపోతుంది 50 గ్రాములు. ఇక్కడైతే మనం అజీనామోటో అయితే తీసుకోవట్లేదు. ఇది బయట వేస్తారు ఫ్రైడ్ రైస్ లో, అది హెల్త్ కి అస్సలు మంచిది కాదు. అది లేకుండా ఇలా చింత చిగురు వేసుకున్న పులుపు అనేది వస్తుంది, బాగుంటది. చింత చిగురు వేసాక 1 నిమిషం పాటు మూత పెట్టి తీసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు ఇలాగా ఫ్రై చేసుకొని సపరేట్ గా మళ్ళీ ఈ కర్రీని కూడా ఒక దాంట్లోకి తీసుకోవాలి. దీంట్లోకి మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ రైస్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ని మీడియంలో పెట్టుకొని గ్యాస్ అనేది 1 నిమిషం పాటు బాగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటది. సేమ్ బయట తిన్నట్టే ఉంటది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఇందాక తయారు చేసుకున్న కర్రీ అనేది సగం వేసేసుకోవాలి. ఎగ్ కూడా సగం వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 3 గ్లాసులు బాస్మతి రైస్ అయితే మనం ఇక్కడ తయారు చేసుకున్నాము. అయితే ఇక్కడ మొత్తం కూడా చూపించటానికి ఒక్కసారి ఈ కడాయికి పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు సగం ఒక పార్ట్ చేసుకొని మళ్ళీ సగం ఇంకొక పార్ట్ లో చేసుకుందాము. ఇప్పుడైతే సోయా సాస్ 1 స్పూన్ వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎగ్ లో వేసుకున్నాము ఉప్పు, వెజిటేబుల్స్ లో కూడా వేసుకున్నాము కాబట్టి ఫైనల్ గా సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇక్కడే టమాటా కెచప్ కూడా 1 స్పూన్ వేసేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు ఇలానే బాగా వేయించుకోవాలి. గ్యాస్ మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగిపోతుంది. 2 స్పూన్లు ఇక్కడైతే కొత్తిమీర అయితే ఇలాగ సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ట్రిక్ మసాలా కూడా ఒక పావు టీ స్పూన్ అయితే వేస్తున్నాం. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కొంచెం స్పైసీగా ఉంటది. దీంట్లో తయారు చేసింది నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. ఇంకా ఫైనల్ గా ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మనం సపరేట్గా తీసుకుందాం. సెకండ్ పార్ట్ కూడా తయారు చేసుకోవడానికి రైస్ ఎలా ఉడికించుకున్నాం అనేది కూడా చెప్తాను. ఏంటంటే పెద్దగా ఉంటే ఇక్కడ కడాయి అనేది ఎక్కువగా మొత్తం రైస్ వేసుకొని చేసుకోవచ్చు. ఎక్కువ వేయించుకోవాలి కాబట్టి ఇరుకుగా ఉంటుంది కాబట్టి 2 పార్ట్లుగా చూపిస్తున్నాను. మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని అది కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇలా కర్రీస్ 2 కూడా వేసేసుకొని మళ్ళీ 2-3 నిమిషాలు బాగా వేయించేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి బాస్మతి రైస్ తీసుకున్నాం. నార్మల్ రైస్ అయినా సరే చాలా బాగుంటది, కానీ పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ అనేది. ఈ రైస్ లోకి మళ్ళీ ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ కారం వేసేసుకొని సోయా సాస్ 1 స్పూన్ వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా వేయించేసుకోవాలి. ఈ రైస్ లో కూడా టమాటా కెచప్ 1/2 టీ స్పూన్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాస్మతి రైస్ వండుకునేటప్పుడు కూడా 3 గ్లాసుల రైస్ కి 5 గ్లాసులు వాటర్ తీసుకొని కుకింగ్ ఆయిల్ పావు టీ స్పూన్ వేసుకున్నామంటే రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. ఇంకా అలా కుక్ చేసుకోవాలి. అప్పుడు రైస్ అనేది ఇలాగా మనకి రెడీ అవుతుంది. బాస్మతి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న తర్వాత కుక్ చేసుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ట్రిక్ మసాలా చిటికెడు వేసేసుకొని ఇంకా 1 నిమిషం పాటు అలా వేయించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చాలా స్పైసీగా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చింత చిగురుతో చాలా బాగా రెడీ అయిపోయి ఉంటుంది. అంతేకాదు ఇంకోటి ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వాడట్లేదు. అది కూడా హెల్త్ కి అస్సలు మంచిది కాదు. ఇంట్లో కొంచెం బాగా చేసుకోవాలంటే ఇలానే తయారు చేసుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ 1 నిమ్మ చెక్క పిండుకున్నారంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. బయటలాగే సేమ్ అదే టేస్ట్ తో.